నమస్తే. ఈరోజు మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరియు గ్రూప్ 4 పరీక్షలకు సంబంధించిన ప్రశ్నల సరళి అనే దాని గురించి చర్చించుకుందాం. అందులో ముఖ్యంగా టీఎస్పీఎస్సికి సంబంధించిన సామాజిక నిర్మితి గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, వీటిలో ప్రత్యేకంగా సామాజిక నిర్మితి అనే 50 మార్కులకు సంబంధించిన ఒక 5 యూనిట్లతో కూడిన సిలబస్ని రూపొందించడం జరిగింది. మరి దీనిలో భాగంగా మనము ఒక్కొక్క యూనిట్ నుండి మొదలుకొని 5 యూనిట్ల వరకు ఏం చేద్దామంటే ఈరోజు నుంచి డిస్కషన్ అనేది ప్రారంభిద్దాము. ఈ డిస్కషన్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ యొక్క సరళ ఏ విధంగా ఉంది, మరియు వీటిని మనము ఏ విధంగా ఆన్సర్ అటెంప్ట్ చేయాలి అని చెప్పేసి చూస్తూ మీకు సాధ్యమైనంత మటుకు అన్ని అంశాలని కవర్ చేస్తూ ఇక్కడ మన ఈ టీశాట్ ఛానల్ ద్వారా అందిస్తున్నాము. వీటిని తప్పకుండా సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నాను. అయితే ఈ గైడెన్స్లో భాగంగా మనం ఈ సామాజిక నిర్మితిలోని అంశాలలో ఒక బేసిక్స్ నుంచి మొదలు పెడదాము. జాగ్రత్తగా వినండి, మధ్య మధ్యలో కీవర్డ్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా రాసుకుంటూ ఉండండి. అయితే మొట్టమొదటి క్వశ్చన్ మనం డిస్కస్ చేసినట్లయితే సోషియాలజీ అనే పదమును, సోషియాలజీ అనే పదమును, ది టర్మ్ సోషియాలజీ అనే పదాన్ని ఉపయోగించిన సామాజిక శాస్త్ర పితామహుడు ఎవరు? సామాజిక శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ సోషియాలజీ అని చెప్పేసి ఇక్కడ చూడండి. సామాజిక శాస్త్ర పితామహుడు ఇక్కడ వరల్డ్ వైడ్ మనం ప్రపంచవ్యాప్తంగా ఆలోచించినప్పుడు దీనికి సంబంధించి అగస్ట్ కామ్టే కావచ్చు, జిఎస్ గరియే గారు కావచ్చు, రిస్లే అండ్ గుహ అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు. బట్ ఇక్కడ మనము అగస్ట్ కామ్టే ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే ఈయన ఫ్రెంచ్ దేశానికి చెందిన సామాజిక శాస్త్రవేత్త అండ్ ఈజ్ ఆల్సో పొలిటీషియన్ కూడా, పొలిటికల్ రిలేటెడ్గా కూడా చాలా ఆస్పెక్ట్స్లో వేరియస్ ఫీల్డ్స్లో ఉన్నాడు. అయితే ఇతను చేసిన కృషి వల్ల అసలు ఈ సోషియాలజీ అనే పదాన్ని ఉపయోగించినంటే చూడండి, ది టర్మ్ సోషియాలజీ యూజ్డ్ బై ఆగస్ట్ కామ్టే. దట్స్ వై వీఆర్ కాలింగ్ హిమ్ యాజ్ ఫాదర్ ఆఫ్ సోషియాలజీ. ఎవరు? ఆగస్ట్ కామ్టే. నెక్స్ట్ జిఎస్ గరియే ఎవరు? మరి రిస్లే, గుహ, వీళ్ళందరి గురించి కూడా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. భారతదేశ సమాజ శాస్త్ర పితామహుడు ఎవరు? సెకండ్ వన్ వచ్చేసి భారతదేశ సమాజ శాస్త్ర పితామహుడు ఎవరు? సో ఆప్షన్ 1 వచ్చేసి ఆగస్ట్ కామ్టే, రిస్లే, ఎంఎన్ శ్రీనివాస్ గారు, జిఎస్ గరియే. సో ఇది జిఎస్ గరియే. గోవింద సదాశివ గరియే. ఎవరు? గోవింద సదాశివ గరియే గారిని మనం ఏం చేస్తాం, భారతదేశ సమాజ శాస్త్ర పితామహుల్లాగా అభివర్ణిస్తున్నాం. మరి భారతీయ సమాజం యొక్క లక్షణాలను గుర్తించండి. భారత సమాజం యొక్క ఇక్కడ లక్షణాలు అంటున్నాం. లక్షణాలలో మనం చూసినట్లయితే సో ఫస్ట్ వన్ వచ్చేసి మతపరమైన వైవిధ్యం, భిన్నత్వంలో ఏకత్వం, భాషాపరమైన వైవిధ్యం, పైవన్నీ. సో ఆన్సర్ వచ్చేసి సో మన భారతదేశంలో ఎన్ని మతపరమైన వైవిధ్యం ఉంది? ఎందుకంటే ఈ విశాలమైన ఈ అఖండ భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, ఇట్లా పార్సీ, జైన్ మతాలని, బౌద్ధ మతాలు అన్నీ ఉన్నప్పటికీ మనం అందరము ఒకే భారతదేశంగా గుర్తించబడుతున్నాము. సో మళ్ళీ సెకండ్ వన్, ఇలాంటి రకమైన లక్షణాలనే మనం భిన్నత్వంలో ఏకత్వం అంటున్నాం. లైక్ ఏ విధంగా జాతి భిన్నత్వము అండ్ కుల భిన్నత్వము, సాంస్కృతిక భిన్నత్వము మరియు మతపరమైన భిన్నత్వం, ఇలా అన్ని రకాల భిన్నత్వాలు ఉన్నప్పటికీ ఏంది యూనిట్ ఇన్ డైవర్సిటీ అనేది భారతదేశం యొక్క ఒక స్పెసిఫిక్ అండ్ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ. థర్డ్ వన్ వచ్చేసి లింగ్విస్టిక్ డైవర్సిటీ, భాషాపరమైన వైవిధ్యంలో మళ్ళీ మనకు ఎన్ని రకాల భాషలు ఉన్నాయి, మరి 8th షెడ్యూల్లో మన 22 రకాల అఫీషియల్ లాంగ్వేజెస్, ఇవన్నిటి గురించి కూడా మీరు చదువుకుని ఉంటారు అని. అయితే మనం చూసినట్లయితే ఆల్ ఆఫ్ ది అబోవ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి మన భారతదేశంలోని మొత్తం సంప్రదాయ భాషల యొక్క సంఖ్య ఎంత? ఇక్కడ కొంచెం ఒకటే వర్డ్ ఏమన్నారు, సంప్రదాయ భాషల సంఖ్య ఎంత అన్నారు. మనం సడన్గా కంక్లూజన్లోకి జంప్ కావద్దు, అయ్యో టోటల్ భాషలు అడిగారేమో అని చెప్పేసి, అలా ఏం లేదు. అందుకోసమే మీకు ఎగ్జామినర్లో ఏమి ఇచ్చారు, ఫస్ట్ 22 ఆప్షన్ ఇచ్చారు. 22 అనేసరికి ఎస్ ఇదేనేమో అనుకొని మీరు తొందరపడతారు, కానీ తప్పు. 22 కాదు. 22 ఏంది, అఫీషియల్గా రికగ్నైజ్ చేసిన అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటి అంటే 22. ఓకే,
కానీ మనకేమంటున్నారు ఓన్లీ క్లాసికల్ లాంగ్వేజెస్ ఏంటి అన్నారు. క్లాసికల్ లాంగ్వేజెస్ అంటే సంప్రదాయ భాషలుగా గుర్తించబడ్డ దాంట్లో మరి 14, 6, 8. సో ఆన్సర్ వచ్చేసి 6. ఎందుకోసం అంటే వీటికి మన మోస్ట్ ఆఫ్ ది క్లాసికల్ లాంగ్వేజెస్ ఆర్ ఇన్ సౌత్ ఇండియా. లెట్ us డిస్కస్ అబౌట్ Tamil language. Tamil language, it is recognized as a very ancient language also. In India, which of the following language is recognized as ancient language status given to which of the following language అంటే కూడా తమిళ్ లాంగ్వేజ్. అండ్ ఆల్సో ఇంకేమేమి ఉంటాయి మన సౌత్ ఇండియాలోని సంస్కృత్ కావచ్చు, తెలుగు కావచ్చు, తమిళ్ అన్నాము, మరియు కన్నడ, మలయాళం, వీటిని మనం ఏమంటున్నాము సాంప్రదాయ భాషలు, క్లాసికల్ లాంగ్వేజెస్ లాగా ట్రీట్ చేస్తున్నాము. అయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జాగ్రత్తగా వినండి. సంతాల్, ముండా, హో అనే గిరిజన తెగలు. సంతాల్, ముండా, హో అంటే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి. సంతాల్, ముండా అండ్ హో అనే గిరిజన తెగలు ఏ భాషా కుటుంబం కిందకు వస్తారు? ఏ భాష? సంతాల్, ముండా, హో అనే దీస్ ట్రైబ్స్ కమ్స్ అండర్ విచ్ ఆఫ్ ది లింగ్విస్టిక్ ఫ్యామిలీ ఆర్ లాంగ్వేజ్ ఫ్యామిలీ అని చెప్పేసి క్వశ్చన్ ఉంది. దాంట్లో మనకు ఇండో ఆరియన్ భాషా కుటుంబం, ద్రవిడియన్ భాషా కుటుంబం, ఆస్ట్రిక్ భాషా కుటుంబం, సైనో టిబెటన్ భాషా కుటుంబం అని చెప్పేసి ఉన్నాయి. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఏముంటుందంటే థర్డా, ఫోర్తా అని చెప్పేసి థింక్ చేస్తారు. కానీ యువర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. సో ఇదే మనకు సేమ్ ఇలాంటిదే మొన్న జరిగిన టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఇలాంటి ప్రశ్న అడిగారు. కానీ ఏ విధంగా అడిగారమ్మా? ఏ విధంగా అడిగారంటే వీటినే ఒక రీజియన్ పరంగా, ఒక ప్రాంతం పరంగా ఇచ్చి నార్త్ ఈస్ట్ ఇండియాలోని ఈ ప్రాంతంలోని వారు మాట్లాడే అత్యధిక భాషలన్నీ ఏ కుటుంబం అని చెప్పేసి అడిగారు. జనరల్గా సైనో టిబెటన్ వాళ్ళందరూ మనం నార్త్ ఈస్టర్న్ లాంగ్వేజెస్లో ఎక్కువగా మాట్లాడుతున్నారు. మరి ఆస్ట్రిక్ భాషా కుటుంబం ఈ సంతాల్ మనం చూసినట్లయితే ద్రౌపది ముర్ము గారు మన రాష్ట్రపతి, గౌరవ రాష్ట్రపతి గారు, మరియు ముండా అనే తెగ మనకు బిర్సా ముండా, నౌ ఇట్ ఈజ్ ఇన్ జార్ఖండ్, అండ్ హో బీహార్లోని హో అనే తెగ. సో ఈ పర్టికులర్ తెగలు మాట్లాడే భాషలన్నీ మనకు ఆస్ట్రిక్ భాష. ద్రవిడియన్ భాష అంటే ఓకే మీకు తెలిసే, ద్రవిడియన్ అంటే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ని మనం ఎక్కువగా ద్రవిడియన్ భాష అంటాం. ఇండో ఆరియన్లో నార్త్ ఇండియన్ భాషలోని కొన్ని భాషల్ని, మళ్ళీ ఇక్కడ మనం ఈ మధ్య భారతదేశంలోని ఈ భాషల్ని ఏమన్నాము ఆస్ట్రిక్ భాషా కుటుంబం అని చెప్పేసి అంటున్నాం. నెక్స్ట్ రిస్లేకి సంబంధించిన సర్ హర్బర్ట్ రిస్లేకి సంబంధించిన సరి అయిన అంశాలు గుర్తించండి. సో ఎక్కువ క్వశ్చన్స్ మనకు ఈ విధంగా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీద ఐడియా ఉందా లేదని అడుగుతున్నారు. సో ఏంది? సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్లో ద ఫస్ట్ వన్ వచ్చేసి ఇతను రాసిన గ్రంథం ద పీపుల్ ఆఫ్ ఇండియా. ద పీపుల్ ఆఫ్ ఇండియా, ది పీపుల్ ఆఫ్ ఇండియా రిటన్ బై రిస్లే అన్నారు. లెట్ us see. ఇతను జనాభాను 7 జాతులుగా గుర్తించారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ. మరి 7 జాతులుగా గుర్తించారా? 7 రేసెస్ అని చెప్పేసి ఉంది. మరి చూద్దాం. ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 1 and 2 అండ్ ఆల్ ఆఫ్ ది అబవ్ అని ఉంది. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో ఈయన మన పాపులేషన్ సెన్సస్కు కమిషనర్గా కూడా ఉండే. అయితే ఈయన బ్రిటిష్ వాళ్ళు అపాయింట్ చేసినప్పుడు ది పీపుల్ ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రాశారు. ఇతను రాసిన గ్రంథం ఆధారంగా మరియు ఇతను ఏదైతే పాపులేషన్ సెన్సస్ కమిషనర్గా ఉన్నప్పుడు ఆ కాలంలోని జనాభా లెక్కల ఆధారంగా ఓవరాల్గా 7 జాతులుగా వర్గీకరించారు. ఇక్కడ కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి అడిగారు. ఎందుకోసం అంటే బిఎస్ గుహ, మరి బిఎస్ గుహ అని ఉంటారు. బిఎస్ ఎవరు? బిఎస్ గుహ గారు. ఈ బిఎస్ గుహ గారు 6 రకాల జాతుల గురించి వర్గీకరించారు. గుహాస్ క్లాసిఫికేషన్ బిఎస్ గుహ. ఇక్కడ ద హర్బర్ట్ రిస్లే గారు 7 రకాలు. रिस्ले 7 అలా గుర్తుంచుకోండి. రిస్తా కైసే రైతా 7 రైతా అప్నా రిస్తా రిస్లా 7. ఎందుకంటే గుహ 6 ఇది కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి మనకు ఇది క్వశ్చన్ని మనము ఇస్తున్నాం మీకు. దినారికులు ఎక్కువగా ఎక్కడ ఉన్నారు? నెక్స్ట్ క్వశ్చన్. దినారికులు, నార్డిక్లు, దినారిక్లు అని చెప్పేసి అల్పనాయిడ్లు, దినారిక్లు, నార్డిక్లు అని చెప్పేసి 3 రకాలు ఉంటాయి. అందులో దినారికులు ఎక్కువగా ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. దినారిక్లు మరి గుజరాత్, బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ అండ్ కూర్గ్, ఒడిస్సా, బెంగాల్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ మనకు 3rd and 4th ఆప్షన్లో రెండిట్లలో ఒడిస్సా ఉంది.
అంటే మీకు ఒకవేళ ఆన్సర్ తెలియకపోయినప్పుడు ఏం చేద్దామంటే మనము రెండిట్లలో ఒడిస్సా ఉంది కావున మనం ఏం చేయొచ్చు అంటే మేబీ ఇది కావచ్చు అని చెప్పేసి ఒక్కసారి ఒక కంక్లూజన్కి వస్తాము. అలా వచ్చినప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము, మరి ఇక్కడ కూర్గ్ ఒడిస్సా బెంగాల్. ఈ కూర్గ్ అండ్ ఒడిస్సా ఇక్కడ ఆల్మోస్ట్ నియర్ బై. కూర్గ్ ఇట్ కమ్స్ అండర్ కర్ణాటక అండ్ ఒడిస్సా అయితే మనకు తెలిసే ఒడిస్సా. ఇవి జస్ట్ మన ఏపీకి బార్డర్లో ఉన్న ఇటువైపు ఒడిస్సా, ఇటువైపు కర్ణాటకలోని కూర్గ్. ఇవి రెండు దినారీలు ఎక్కువగా ఉన్నారు. ఎక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉన్నారంటే కూర్గ్ అండ్ ఒడిస్సా. కూర్గ్ వేరు, మళ్ళీ ఒడిస్సా వేరు. కూర్గ్ ఒడిస్సా అంటున్నాం. మరి ఒడిస్సా బెంగాల్ అయితే కాదు. బెంగాల్లోని కాయస్థ బ్రాహ్మణులు అనేది వేరే దానికి సంబంధించిన అంశం. ఇక్కడ మీరు చదివి ఉన్నారు కాబట్టి కన్ఫ్యూజ్ చేయాలని బెంగాల్ కూడా ఇచ్చారు. కొంచెం ఆలోచించి మీ టైం వేస్ట్ చేసే ఉద్దేశంతో ఎగ్జామినర్ ఇస్తాడు. కానీ ఖచ్చితంగా ఆన్సర్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ని మనం గుర్తుంచుకొని తీరాలి, అప్పుడే ఆన్సర్ పెట్టగలుగుతారు. లేదంటే ఈ విధంగా ఎలిమినేషన్ మెథడ్లో 1 and 2 ఎలిమినేట్ చేయొచ్చు. రైట్. మెడిటరేనియన్లు మాట్లాడే భాష ఏది? మెడిటరేనియన్లు మాట్లాడే భాష ఏది? ఆర్య భాష, ద్రవిడియన్ భాష, పై రెండు ఏది కాదు. సో దీనికి సంబంధించింది ఆన్సర్ అనేది దీంట్లో లేదు, ఏది కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఎక్కువగా టైం వేస్ట్ చేయాలన్న ఉద్దేశంతో, తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్లు గుర్తించాలన్న ఉద్దేశంతో మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 25 to 30% అడుగుతున్నారు ఎగ్జామ్లో. అందుకోసమే చూద్దాము. ఆర్యో ద్రవిడియన్స్ ఇక్కడ ఏంది, లెఫ్ట్ సైడ్ ఏమి ఇచ్చాం మనము, నేమ్ ఆఫ్ ది రేస్. రైట్ సైడ్ వచ్చేసి వాళ్ళు ఎక్కడ, లొకేషన్ ఎక్కడ ఉంది అని చెప్పేసి, వాళ్ళు ఎక్కడ నివసించి ఉన్నారు. చూసినట్లయితే మనం ఆర్యో ద్రవిడియన్స్, మంగోలో ద్రవిడియన్స్, నిగ్రిటోస్ అండ్ ప్రోటో ఆస్ట్రలాయిడ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీంట్లో మనము చూడండి, ఆర్యో ద్రవిడియన్స్కి సంబంధించి ఆర్యో ద్రవిడియన్స్ బెంగాల్ బీహార్ అండ్ మంగోలో ద్రవిడియన్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా. అండ్ నిగ్రిటోలకు వచ్చేసి మనం నిగ్రిటోలని ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్లో చూడొచ్చు. తర్వాత ప్రోటో ఆస్ట్రలాయిడ్స్ వచ్చేసి బెంగాల్, బీహార్. సో ఈ విధంగా మనము ఒకటి తెలిసినా రెండు తెలిసినా మొత్తానికి దీనికి మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఆన్సర్ పెట్టేయచ్చు. నెక్స్ట్ సమాజానికి సంబంధించిన లక్షణాలు ఏమి అంటున్నారు. ఇక్కడ ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ ఆర్ జనరల్ సొసైటీ. ఒక సొసైటీ అనే దానికి సంబంధించి సొసైటీకి మరి ఏమేమి ఉంటాయి చూద్దాం. సొసైటీలో ఏముంటాయి? ప్రదేశం, ఇట్ హ్యావ్ ఎ స్పెషల్ పర్టికులర్ జాగ్రఫికల్ బౌండరీ. ఎస్, వీ హ్యావ్ ఎవ్రీ సొసైటీ హ్యావ్ ఏ స్పెషల్ జాగ్రఫికల్ బౌండరీ. అండ్ సొసైటీకి రాజ్యము అనేది అడిగారు, చూద్దాం. వ్యక్తులు అని ఉంటారా? అండ్ సంబంధించిన లక్షణాలలో అంతర సంబంధాల వ్యవస్థ, అంటే ఇస్ వెబ్ ఆఫ్ సోషల్ రిలేషన్షిప్ సంబంధించిన ఒకదాంతో ఒకటి ముడి వేయబడి ఉంటాయి. మరియు ఉమ్మడి సంస్కృతి అనేది కూడా ఒక ప్రత్యేకమైన పర్టికులర్ సొసైటీ తీసుకున్నప్పుడు దే షేర్ కామన్ కల్చర్ అండ్ దే లైక్ సెలబ్రేట్ కామన్ రిచువల్స్ కావచ్చు అండ్ ఫెస్టివల్స్, ఇట్లాంటివన్నీ కామన్గా ఉంటాయి. అంటే ఒక పర్టికులర్ సొసైటీలో ఇక్కడ అంటున్నాం మనం, ఓవరాల్ సొసైటీ అనట్లేదు. ఒక సొసైటీ తీసుకున్నప్పుడు ఇప్పుడు మీరు ఉండే ప్రాంతాన్ని మీకు సంబంధించిన ఒక సమాజం అన్నప్పుడు మరి ఈ సమాజానికి సంబంధించి కామన్ ఫీచర్స్లో మనకు ఆన్సర్ వచ్చేసి ఏడిఈ అని అంటున్నాం. ఎందుకు అంటున్నామంటే ప్రదేశం అనేది ఉంది, తర్వాత అంతర్ సంబంధాల వ్యవస్థ ఉంటుంది, ఉమ్మడి సంస్కృతి ఉంటుంది. కానీ సమాజంలోని వ్యక్తులు అనేవారు అందరూ ఒకేలా ఉండాలి అనేది లేదు, డిఫరెంట్ ఉండొచ్చు. వీరందరికీ కూడా రాజ్యం ఓవరాల్గా ఒకటే ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి ఏడిఈ. మరి సంస్కృతి గురించిన కింది స్టేట్మెంట్లలో సరైనవేవి? సంస్కృతికి సంబంధించి దేని గురించి? కల్చర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. కల్చర్ గురించి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? సో ప్రతి సంస్కృతి సమగ్రమైనది, ప్రతి సంస్కృతి అనేది సమగ్రమైనది. నెక్స్ట్ సెకండ్ది ఏమంటున్నాము? సంస్కృతి సంశ్లిష్టము, అతి చిన్న యూనిట్ అంటున్నాము. సంస్కృతి అనేది కాంప్లెక్సిటీ నేచర్లో ఉంటుంది అండ్ ఇట్స్ ఎ వెరీ సోషల్ యూనిట్ అని చెప్పేసి అంటున్నాము. సోషల్ యూనిట్ అంటున్నాము, మరి అందులో కూడా స్మాల్ సోషల్ యూనిట్ అంటున్నాము. చూద్దాం. సంస్కృతిని నిర్ణీత సమూహ సభ్యులు ఉమ్మడిగా పంచుకుంటారు. ఏదైతే పర్టికులర్ జాగ్రఫికల్ బౌండరీలోని కామన్గా ఉన్న వాళ్ళందరూ సేమ్ కామన్ కల్చర్ని షేర్ చేసుకుంటారు. రైట్.
ప్రజల శారీరక జైవిక లక్షణాలను సంస్కృతి నిర్ధారిస్తుంది. నో, ప్రజల శారీరక జైవిక లక్షణాలను సంస్కృతి నిర్ధారిస్తుంది అంటే తప్పు. ఎందుకంటే ఈ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఏదైతే ఉన్నాయో బయాలజికల్గా అది జెనెటికల్గా ఉంటాయి, తల్లిదండ్రుల నుంచి సంక్రమించినవి ఉంటాయి, కాబట్టి ఇది కాదు. సో ఇదైతే కామన్ కల్చర్ని మనం షేర్ చేసుకుంటామని చెప్పాము. స్మాల్ యూనిట్ అని చెప్పాము. అసలు ఇది సోషల్ యూనిట్లో భాగంగా మనం చెప్పుకోము. మరి సామాజిక సంస్థలు అంటే ఏమేమన్నాము? వివాహము, కుటుంబము, బంధుత్వము, వీటిని ఏమంటున్నాం? సామాజిక సంస్థలు అంటున్నాము. మరి సంస్కృతి అనేది సమగ్రమైనది అంటే కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హర్బర్ట్ రిస్లే భారతదేశ జనాభాను 7 స్థూల జాతి సమూహాలుగా వర్గీకరించారు. ఎస్, మనం ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసుకున్నాం. ఈ వర్గీకరణలో ఆయన ఉపయోగించని పదం ఏమిటి? సో హర్బర్ట్ రిస్లే ఏం చేసిందంటే పర్టికులర్గా నిగ్రిటోలు అనేది చెప్పలేడు. నిగ్రిటోలు అని చెప్పలేడు. మామూలుగా ఈ సమూహాన్ని వేరే సమూహంలో భాగంగా గుర్తించారు. బిఎస్ గుహ దాంట్లో మీరు ఫస్ట్ ఏం చదువుతారు? అసలు నిగ్రిటో గురించే చదువుతారు. కానీ హర్బర్ట్ రిస్లే దాంట్లో నిగ్రిటోస్ అనే దానికి స్పెషల్గా వర్గీకరణలో 7 జాతులలో స్థూలంగా వర్గీకరించలేడు. సో రిమైనింగ్ మంగోలాయిడ్స్, స్కితోద్రవిడియన్స్, ఇక్కడ స్కితోద్రవిడియన్స్ అండ్ 4th వన్ ఇండో ఆరియన్స్. ఎస్, ఇది ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. ఓకే, రైట్. ఈ క్రింది జాబితాలను సరిగా జత చేయండి. జాబితాల కింద ఇచ్చిన సంకేతాలను ఉపయోగించి సరి అయిన సమాధానం ఎంపిక చేయండి. అయితే ఇది మనం క్రాష్ కోర్సులో భాగంగా మనం పూర్తి అంశాలు మీకు అందించాలన్న ఉద్దేశంతో చెప్తున్నాము. మీరు చక్కగా వినియోగించుకోండి. మీకు తెలియని పాయింట్స్ ఉంటే ఇప్పుడే నోట్ చేసుకోండి. సో లెఫ్ట్ సైడ్ మనం ఏం చేసాము? రీసెర్చర్ మెయిన్ సోషియాలజిస్ట్ గురించి ఇక్కడ లిస్టింగ్లో ఇవ్వడం జరిగింది. సెకండ్ వన్ ఏం చేసినామంటే అధ్యయనం చేసిన గ్రామము, వారు కొన్ని ప్రాంతాలలో అధ్యయనం చేయడం జరిగింది. మరి దేనికి సంబంధించి ఎవరు అధ్యయనం చేశారు అని చెప్పేసి చూసినప్పుడు వీటికి సంబంధించి మనము ఇక్కడ ఇస్తున్నాము. చూడండి, ఎంఎన్ శ్రీనివాస్ మరి ఎక్కడ? రాంపుర అనే గ్రామమా, షామీర్పేటనా, కిషన్ గర్హ్యా, శ్రీపురమా? అలాగే బీటిలే గారు, దూబే గారు, మెక్కిమ్ మారియాట్ గారు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే 2413 అని చెప్పేసి ఆప్షన్ ఉంది. 2413 అంటే ఎంఎన్ శ్రీనివాస్ గారు రాంపుర ఇప్పుడు నియర్ బై కూర్గ్, డామినెంట్ క్యాస్ట్ ఇన్ రాంపుర అని చెప్పేసి దాని మీద ఆధిక్య కులం గురించి ఇది కంపల్సరీ గుర్తుంచుకోవాలి. డామినెంట్ క్యాస్ట్ అనే దాన్ని కూడా ఇక్కడ అధ్యయనం చేయడం జరిగింది కర్ణాటకలోని కూర్గ్ దగ్గర. తర్వాత A2, బి వచ్చేసి 4 ఆండ్రే బెటిల్లే ఎక్కడ? శ్రీపురం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎస్సి దూబే షామీర్పేట్. ఎస్సి దూబే గారు, శ్యామ్ చరణ్ దూబే గారు షామీర్పేట్, ఇక్కడ షామీర్పేట్. అయితే ఇతను ఆత్మహత్యల గురించి కూడా అధ్యయనం చేశారు. నెక్స్ట్ ఇంకా మెక్కిమ్ మ్యారియోట్ గారు, కిషన్ గర్హి. ఒకసారి చూసుకోండి. ఓకే, రైట్. మధ్యలో మీకు ఇంపార్టెంట్ అనిపించినవి మీరు వింటూ ఉన్నప్పుడు ఒక్కసారి మీ మొబైల్ ఫోన్తో కావచ్చు ఒక స్నాప్ షాట్ కూడా తీసుకోండి, అవి మీకు పర్మనెంట్గా గుర్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది జాబితాలను సరిగా జత చేయండి. జాబితాల కింద ఇచ్చిన సంకేతాలను ఉపయోగించి సరి అయిన సమాధానాన్ని ఎంపిక చేయండి. సో ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ ఏం చేసాము? సేమ్ అధ్యయనం చేసిన గ్రామం పేరు. ఇక్కడ రైట్ సైడ్ ఏం చేసినాము? ఫేమస్ సోషియాలజిస్ట్ ఎవరైతే ఈ గ్రామంలో అధ్యయనం చేశారు అని చెప్పేసి ఉంది. దీనికి సంబంధించి కూడా 2135 మీకు టైం సేవ్ అవుతుంది. 2135 ఏది? కుంభపెట్టాయి వచ్చేసి క్యాథలిన్ గౌఫ్ గారు. నెక్స్ట్ వచ్చేసి రాధ్వనాజ్ గారు ఏం చేశారు? రాధ్వనాజ్ అనే గ్రామంలో ఏఎం షా. తర్వాత మహువా వచ్చేసి ఐపి దేశాయ్ గారు మహువా అనే ప్రాంతంలో అధ్యయనం చేశారు. బిసిపరా వచ్చేసి ఎఫ్జి బెయిలీ గారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాణిలో సరి అయినవి. సమాజ నిర్మాణం యొక్క ప్రమాణము అనగా కుటుంబం అని ఇచ్చారు. చూద్దాం. నెక్స్ట్ కుటుంబ వ్యవస్థకు పునాది వివాహం అని ఇచ్చారు. మానవుని యొక్క మొదటి పాఠశాల కుటుంబం అని ఇచ్చారు. కుటుంబ వ్యవస్థ విశ్వవ్యాపితమైనదని ఇచ్చారు. మరి ఈ క్రింది వాటిల్లో సరైనవేవి అని చెప్పేసి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాము. సమాజం నిర్మాణానికి ఒక బేసిక్ యూనిట్ ఏమంటున్నాము? కుటుంబము. సమాజంలో ఇక ఈ సొసైటీలో టోటల్గా
ఒక సోషల్ యూనిట్లో భాగంగా ప్రాథమికమైన యూనిట్గా కుటుంబాన్ని. మరి ఈ కుటుంబ వ్యవస్థ ఏర్పడాలంటే వివాహము, మరి వివాహానికి కూడా బంధుత్వము అని చెప్పేసి ఇంటర్లింక్ ఉంటాయి. మరి మానవుని యొక్క మొదటి సోషలైజేషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? కుటుంబంలోనే స్టార్ట్ అవుతుంది. కుటుంబం అనేది ఇస్ ఎ యూనివర్సల్ ఫ్యామిలీ ఈజ్ ఎ సోషల్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈస్ దేర్ ఇన్ ఎంటైర్ వరల్డ్. ఇస్ ఎ యూనివర్స్లో ఎక్కడ చూసినా మీరు ఏ దేశంకి వెళ్ళినా కుటుంబం అనేది ఉంటుంది, కానీ మీకు మాత్రం ఒకటే కుటుంబం ఉంటుంది. వసుదైక కుటుంబం అనేదంటే ఈ ప్రపంచం మొత్తాన్ని మనం వసుదైక కుటుంబము అనే భావనలో చూస్తున్నాం కూడా. సో ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబౌవ్, పైవన్నీ అనేది కరెక్ట్. ఇదే మీకు గ్రూప్ 2లో ఏమడిగారు? కుటుంబానికి సంబంధించి వి అనే ఫీలింగ్, మేము అనే భావన ఎక్కువగా ఈ క్రింది దేనిలో ఉంటుంది అని అంటే కుటుంబంలోనే ఉంటుంది. కుటుంబం గురించి వచ్చింది కాబట్టి 2016లో TSPSC గ్రూప్ 2లో అడిగిన ప్రశ్న వి అనే ఫీలింగ్, మేము అనేది ఎక్కువగా కుటుంబంలోనే ఉంటుంది. కుటుంబం యొక్క లక్షణాలను సొసైటీ అనే గ్రంథంలో వివరించినది ఎవరు అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాము. మరి మాండెల్బామ్ గారా, MN శ్రీనివాస్ గారా, మెకైవరా, GS గరియన్. కుటుంబం యొక్క లక్షణాలను సొసైటీ అనే గ్రంథంలో ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి మెకైవర్. ఇతను దాదాపు 250 సమాజాలను అధ్యయనం చేశారు. ఈయన సొసైటీ అనే గ్రంథంలో ఏం చేశాడు? కుటుంబం యొక్క లక్షణాలు అంటే ఏముంటాయి అని చెప్పేసి, కుటుంబం యొక్క లక్షణాలు ఏంటి? మనం ఇందాక చెప్పినట్టు సోషలైజేషన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. కుటుంబం అనేది ఏముంటుంది? ఇక్కడ మేము అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది అన్నాము. మరి ఈ కుటుంబంలో ఉండే వాళ్ళందరూ ఒకరికొకరు సహకారాన్ని అందించుకుంటారు. కుటుంబంలో ఉండే వాళ్ళందరూ వారికి ఒక సోషల్ కంట్రోల్ ఉంటుంది. మరియు జైవిక పరమైన కూడా ఏదైతే లక్షణాలను కూడా జెనెటికల్గా ఒకే కుటుంబం వాళ్ళు కలిగి ఉంటారు. మళ్ళీ అందులో కూడా మనం ఫ్యామిలీ వచ్చేసి దత్తత ద్వారా కూడా ఏర్పడవచ్చు. ఫ్యామిలీ అనేది బ్లడ్ రిలేషన్ ద్వారా ఏర్పడవచ్చు, కన్సాంగ్యునల్ వివాహం ద్వారా కూడా ఏర్పడవచ్చు, బై బ్లడ్ రిలేషన్ ద్వారా కూడా ఏర్పడవచ్చు. ఈ విధంగా ఏంటి కుటుంబం అనేది. మరి ఈ కుటుంబానికి సంబంధించి అప్పుడు అతను రాసిన గ్రంథం. కానీ ఇప్పుడు మనకు ఎగ్జామ్లో అడుగుతున్నవి ఇంకా కొన్ని ఏ విధంగా అడగొచ్చు అంటే, ఈ కుటుంబాలలో ఏంటి ఇప్పుడు మోడర్న్ ఫ్యామిలీ సిస్టంలో చూసినట్లయితే చాలా చేంజెస్ వస్తున్నాయి. ఇది LGBTలు అని చూసినట్లయితే లెస్బియన్స్ ఏం చేస్తున్నారంటే స్వలింగ సంపర్క కుటుంబాలను ఏర్పాటు చేసుకుంటా అని అంటున్నారు. ఇలా అంటున్న నేపథ్యంలో వారు లెస్బియన్లు స్వలింగ సంపర్క కుటుంబాలు ఏర్పాటు చేసుకుంటా, మాకు చట్టబద్ధత ఇవ్వండి అని చెప్పేసి అడిగితే ఇది వారు ప్రభుత్వాలను అడగడము. అయితే ప్రభుత్వాలు ఏమని చెప్పినాయంటే, మన ఇండియన్ పీనల్ కోడ్లోని IPC సెక్షన్ 377 ఏదైతే ఉందో 377 ప్రకారము మరి స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్ధత అనేది లేదు. అందుకోసం స్వలింగ సంపర్క వివాహాలను మనం లీగలైజ్ చేయండి అంటే చేయడానికి వీలు లేదండి అని చెప్పేసి IPC సెక్షన్ 377 ప్రకారము దాంట్లోని మనం కొన్ని క్లాజులను తీసేసినప్పుడు మాత్రమే దాంట్లో అసలు స్వలింగ సంపర్క వివాహము అనేదాన్ని ఎక్కడ కూడా అక్కడ మనం పొందుపరచబడి లేదు. మరి ఏమని పొందుపరచ, కేవలం ఒక స్త్రీ ఒక పురుషుడు అని ఉంది. సో ఇలాంటివి మళ్ళీ ఇటీవల కాలంలో మనం లివ్ ఇన్ రిలేషన్షిప్, ఒకే దగ్గర పెళ్ళి కాకముందే కలిసి ఉండే లివింగ్ రిలేషన్షిప్, సహజీవనము అనే దాని గురించి కూడా సహజీవనానికి సంబంధించిన కుటుంబాలు ఏర్పడాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఇది కూడా దీనికి సంబంధించిన అంశాలలో చూసినట్లయితే సమిష్టి కుటుంబం యొక్క ప్రయోజనము కానిది ఏది? ఇక్కడ సమిష్టి అన్నా కానీ ఉమ్మడి కుటుంబం అన్నా కానీ ఒకటే ఉంటుందండి. మరియు వ్యక్తిగత కుటుంబం అంటే మళ్ళీ చూడండి, వ్యక్తిగత కుటుంబంలో వ్యష్టి కుటుంబము అంటాము, వ్యష్టి కుటుంబము, లేదా దీన్ని ఏకకేంద్ర కుటుంబం అంటాం. దీన్ని వ్యష్టి కుటుంబము అన్నంటే మళ్ళీ వేరు, వ్యష్టి కుటుంబము అంటే ఇదేంది సింగిల్ ఫ్యామిలీ. దీన్నే మనము న్యూక్లియర్ ఫ్యామిలీ అని చెప్పేసి అంటున్నాము, న్యూక్లియర్ ఫ్యామిలీ. తర్వాత దీన్నే ఏకకేంద్రక కుటుంబము అని చెప్పేసి అంటున్నాము, దీన్ని మనము అణు కుటుంబం అని చెప్పేసి అంటున్నాము. దీని మీద కూడా మనకు ఎగ్జామ్లో
వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడే మనం సమిష్టి కుటుంబము, దీన్నే ఉమ్మడి కుటుంబం యొక్క ప్రయోజనము కానిది ఏది? సో కానిది ఏదంటే చూద్దాం. సమిష్టి కుటుంబంలో సోషల్ సెక్యూరిటీ ఉంటుందా? ఎస్ ఉంటుంది. సోమరితనం అనేది మీరే ఆలోచించండి, ఉంటుందా? సంప్రదాయాల పరిరక్షణ ఎస్ ఉంటుంది. తర్వాత వ్యవసాయ కమతాలు పెద్దవిగా ఉంటాయి కాబట్టి అందరూ వాటిని షేర్ చేసుకుంటారు. వ్యవసాయ కమతం అనేది ఇంకా ఉమ్మడి కుటుంబంలో పంచుకొని ఉండరు కాబట్టి కామన్గా మనకు పెద్దగానే ఉంటాయని చెప్పవచ్చు. కానీ ఇక్కడ సోమరితనం అనేది ఉండదు. ఇదే ప్రయోజనము కానిది అనే దాని కింద దీని గురించి మనము చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాటిలో జతపరచండి అని చెప్పేసి అడిగారు. జతపరచండిలో ఉమ్మడి కుటుంబం అనే భావనను ఏ శాస్త్రవేత్తలు ఇక్కడ మనకు దీని గురించి వారు కొన్ని ఐడియాలజీ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించింది మనం చూసినట్లయితే పునరైక్యత దృక్పథం అనేది ఎవరిచ్చారు, బహుకాల దృక్పథం అనేది, అనైక్యత దృక్పథం అనేది ఎవరిచ్చారు అని చెప్పేసి మన క్వశ్చన్ ఉంది. దీనికి మనకు ఆన్సర్ వచ్చేసి ఏలో ఏ విధంగా అంటే చూడండి, పునరైక్యత దృక్పథం అని వచ్చేసి గోరే, ముఖర్జీ అండ్ పాలిన్ కొలెండా గారు. తర్వాత B2 బహుకాల దృక్పథం వచ్చేసి కపాడియా, షా, దేశాయ్. అండ్ అనైక్యత దృక్పథం వచ్చేసి కులకర్ణి, సేన్, మాండెల్బామ్ అండ్ ఐలిస్ రాస్. నెక్స్ట్ వచ్చేసి కుటుంబం యొక్క లక్షణము కానిది ఏదని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు మనకు. కుటుంబంలో శాశ్వతత్వం అనేది ఉంటుంది. కుటుంబం అనేది పర్మనెంట్, ఎస్ ఇట్ ఈస్ పర్మనెంట్. అండ్ పరివర్తన చెందుతూ ఉంటుంది. దెర్ ఈజ్ ఏ డైనమిజం, సోషల్ డైనమిజం అనేది సమాజంలో ఉంటుంది, కుటుంబంలో కూడా ఉంటుంది. మరియు సామాజిక నియంత్రణ అనేది కుటుంబం అనేది ఉంటుంది. సామాజిక నియంత్రణ అనేది కలిగి ఉంటుందా? ఉంటుంది. కుటుంబం అనేది 4వ ఆప్షన్ అధ్యయన కేంద్రం అన్నాం. ఇక్కడ కుటుంబం అనేది ఏమన్నాము? అధ్యయన కేంద్రం అంటున్నాము. కుటుంబం అనేది మనం అక్కడ కుటుంబంలోని వ్యక్తులు ఏం చేస్తారంటే సోషలైజేషన్లో భాగంగా కొత్త కొత్త విషయాలను మనకు నేర్పేది ఫస్ట్ ఎవరంటే మన ఇల్లే అని చెప్పవచ్చు, అధ్యయన కేంద్రం. కానీ ఇక్కడ ఒకటే కుటుంబంలోని వ్యక్తుల మధ్య వివక్షాపూరిత వైఖరి ఉంటుంది అన్నది రాంగ్ ఆన్సర్. వివక్షాపూరిత వైఖరి అనేది ఉండదు కుటుంబంలో. ఇందాక చెప్పాము కదా, మేము అనే భావన ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? కుటుంబంలోనే ఉంటుంది అని చెప్పవచ్చు. సో కుటుంబం అనేది శాశ్వతత్వం కలిగి ఉంది. కుటుంబం అనేది పరివర్తన అనేది కలిగి ఉంటుంది. నెక్స్ట్ కుటుంబ వర్గీకరణకు ఆధారం ఏమిటి? కుటుంబాలను వర్గీకరించాలి అంటే మనకు ఆధారం ఏముంటుంది అంటే ఒక కుటుంబాన్ని వివాహం ఆధారంగా ఏ విధంగా అంటారు? మనం మోనోగామస్ ఫ్యామిలీ అనుకోండి, ఏక వివాహం చేసుకున్న కుటుంబము, ఎస్ బహు వివాహం ద్వారా. నెక్స్ట్ వచ్చేసి వారసత్వం పరంగా కూడా కుటుంబాలు. ఏ విధంగా వారసత్వం పరంగా కుటుంబాలు చూద్దాం. అధికారం పరంగా కుటుంబాలు, వంశానుక్రమం ఆధారంగా కుటుంబాలు అని చెప్పేసి ఉన్నాయి. మరి వీటన్నింటి ఆధారంగా కుటుంబాలను వర్గీకరించినాం కావున ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబౌవ్. మరి వివాహం ఆధారంగా చూసినట్లయితే రక్త సంబంధికులను చేసుకున్నారా, దాని ద్వారా వివాహం కుటుంబం ఏర్పడిందా, మేనరికం ద్వారా ఏర్పడిందా, మరి తర్వాత ఏక వివాహమా బహు వివాహమా అనే ఆధారంగా. వారసత్వం ఆధారంగా ఎలాంటివి ఉంటాయంటే వారసత్వం ఆధారంగా మనకు కుటుంబాలు చూసినట్లయితే మనకు ప్యాట్రిలీనియల్ వారసత్వం ఆధారంగా మనము తండ్రి వైపు నుండి కుటుంబం ఏర్పడింది, వారికి మనము ప్రాధాన్యత ఇచ్చినాము. మరియు ఇటువైపు తల్లి వైపు నుండి వంశం సంబంధించిన వారిని చూస్తున్నామా అని చూసినట్లయితే మనము మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ ఫ్యామిలీస్లో వారసత్వం పరంగా తండ్రి వైపు నుండి చూస్తున్నాము. కానీ కొన్ని ఫ్యామిలీస్లలో ఈ అధికారము అనేది మరియు వారసత్వం అనేది స్త్రీ పరంగా ఉంటే, ఒకవేళ స్త్రీ ఇంటి పెద్దగా ఉండి స్త్రీయే అక్కడ అధికారము, మాతృస్వాధికారము కలిగి ఉంది అనుకోండి. మనం ఏ తెగ అంటున్నాము? కాశీ తెగ అంటున్నాము. కేరళలోని నాయర్ తెగ అంటున్నాము. ఇంకా ఏ తెగలు దీనికి ఉదాహరణ? కేరళలోని నాయర్ తెగ, మేఘాలయలోని ఈ కాశీ తెగ, మేఘాలయలోని కాశీ తెగ. ఈ తెగలను మనము వీటికి ఉదాహరణగా సూచిస్తున్నాము. వంశానుక్రమం ఆధారంగా అంటే ఇక్కడ మరి పితృవంశానుక్రమమా, మాతృవంశానుక్రమమా, లేదంటే ఇద్దరు ద్వంద్వ వంశానుక్రమం,
తండ్రి వైపు నుండి మనం వంశానుక్రమాన్ని పరిగణలోకి తీసుకుంటాము, తల్లి వైపు నుండి పరిగణలోకి తీసుకుంటాము. ఇలాంటి అంశాలు కూడా మనం పరిగణలోకి తీసుకొని కుటుంబాలను వర్గీకరిస్తున్నాము. అందుకోసం ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది కరెక్ట్. మరి దీనికి సంబంధించి అంతేకాకుండా మళ్ళీ ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే, మరి కుటుంబాలలో దత్తత ఆధారంగా కూడా మనము ఒక వ్యక్తి కుటుంబంలో భాగస్వామ్యం అవుతారు. మరి దత్తతకు సంబంధించి చాలా ఇంపార్టెంట్, మీరు రాసుకోండి. ఇక్కడ దత్తతకు సంబంధించి ఏం చేస్తున్నారంటే, ఇక్కడ అడాప్షన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ని మనం దత్తతకు సంబంధించిన నియమావళిని 2021లో కూడా మరియు 2022లో కూడా ప్రభుత్వాలు దత్తతకు సంబంధించిన నియమావళిని రూపొందించాయి. మరి 1956లో దత్తతకు సంబంధించిన హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ హామా అనేది వచ్చింది. ఆ తర్వాత దీన్ని మనము సవరించిన చట్టాల ఆధారంగా 2021లో, మరియు ఇప్పుడు ప్రస్తుతము ఈ క్రింది వాటిలో దత్తత అనేది మనం తీసుకోవాల్సింది ఒక వ్యక్తిని ఉంటే దానికి కూడా మనం తప్పనిసరిగా ఎవరిని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది అన్నది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఎవరు అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, జిల్లా అధికారి గారు. మరి గతంలో జిల్లా న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీల ద్వారా కన్సల్ట్ చేసి వాళ్ళు ఫైనల్ డెసిషన్ తీసుకునేవారు. కానీ ఇప్పుడు చేంజ్ అయిన రూల్స్ ప్రకారం డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారు ఏం చేస్తున్నారంటే ఈ 2022 గైడ్ లైన్స్ ప్రకారము జిల్లా కలెక్టర్ గారే దత్తతకు సంబంధించిన అంశాలను, మరి దీంతో పాటు మనకు ఈ టాపిక్లో మీరు ఇప్పుడు నెక్స్ట్ చూసుకోవాల్సిన అంశాలు ఏంటంటే సరోగసి ద్వారా అద్దె గర్భం ద్వారా కూడా పిల్లల్ని తీసుకున్నప్పుడు వారు కూడా ఆ కుటుంబంలోని వారవుతారు. మరి దీనికి సంబంధించి మన నేషనల్ సరోగసి బోర్డు అనేది కూడా ఏర్పడింది. ఇలాంటి అంశాలను మనం సరోగసికి సంబంధించిన అంశాలను మీరు తప్పకుండా సెర్చ్ చేసుకోండి, ఇవి ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అయితే ఇంతవరకు మనము ఈ మొదటి యూనిట్లోని మోడల్ ప్రశ్నల గురించి పూర్తిగా డిస్కషన్ చేసుకున్నాము. మరి ఇలాంటి ప్రశ్నలను మీరు సరళిని అనుసరిస్తూ ఇంకా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఆన్సర్స్ అనేటివి మీరు ఈజీగా ఆన్సర్ పెట్టే అవకాశం అనేది ఉంటుంది. దీనికి సంబంధించిన అంశాలను మనం ఇప్పుడు 2వ యూనిట్లో మళ్ళీ ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయనే అంశాలను మనం తిరిగి ఇంకొక ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుందాము. ఈ విధంగా పూర్తి 5 ఎపిసోడ్లతో కూడిన అంశాలను మీకు టీశాట్ ఛానల్ ద్వారా అందిస్తున్నాము. వీటిని సద్వినియోగపరచుకోగలరని మరొకసారి ఆశిస్తున్నాను.